జరగాల్సిన వివాహాలు జరగకపోయినా, వివాహం ఫిక్స్ కాకపోయినా ఆలస్యం అవుతున్నా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్తో సంబంధించి మానసిక ప్రశాంతతకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నట్టయితే ఒక ఇంట్లో జరగాల్సిన వివాహాలు జరగకపోయినా, వివాహం ఫిక్స్ కాకపోయినా ఆలస్యం అవుతున్నా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్తో సంబంధించి మానసిక ప్రశాంతతకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నట్టయితే ఒక ఇంట్లో అపవత్స్ అనేటువంటి దేవతా స్థానంలో వాస్తు దోషం ఉందని గుర్తించాలి. ఆపు అపవత్స్ అనేవి ఒక ఇంట్లో తూర్పు ఉత్తరం యొక్క జంక్షన్ పాయింట్ కలిసేటువంటి ఈ మూలలో అంటే ఈశాన్యం మూలకు సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానాన్ని 4 పదాలతో ఏర్పడుతుంది. అందులో రెండవ పదాన్ని ఇది ఆప్ అయితే పైది, రెండవది అపవత్స్. ఈ అపవత్స్ మనం వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాసులో నిర్మించాలి. ఏకాశీతి పదవాసు అంటే మనం ఎంచుకున్న స్థలంలో ఇంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క నక్షత్ర ఆధారంగా ఏ పొడవు వెడల్పుల్లో బిల్డింగ్ ఉండాలి అనేది నిర్ణయించుకుంటాం. ఆ పొడవు వెడల్పులను 10 అడ్డు గీతలు 10 నిలువు గీతల ద్వారా 9x9 81 బాక్సులు వచ్చేటట్టు విభజించుకుంటాం. ఈ బాక్సుల్ని ఇవే బాక్సులు, ఈ బాక్సులని పదము అంటారు. ఈ పదాలను తిరిగి పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అనే పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసిన తర్వాత 45 దేవతా స్థానాలను గుర్తించాలి. ఆ 45 దేవతా స్థానాలను బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్. ఆపు అపవత్స్ సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగు, ముఖ్య, బల్లాట్, సోమ, సర్ప్, దితి, అతిథి. బయట వరుసలో పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు, లోపల మనుష్య, దేవ, బ్రహ్మ విధుల్లో 13 దేవతా స్థానాలు ఉంటాయి. అందులో ఆపు అపవత్స్ ఈ రెండు కలిసి 4 పదాలతో నిండి ఉంటాయి. అందులో అపవత్స్ అనేటువంటి ఈ స్థానం హాపు 1 అంటే మొత్తం 2 దేవతా స్థానాలతో కూడి ఉంటుంది. ఈ దేవతా స్థానం శివుడి యొక్క శక్తికి సంబంధించింది, మానసిక ప్రశాంతతను ఇచ్చేది, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయాలను తెలియజేసేది ఈ స్థానం. కాబట్టి ఈ స్థానం ఏమని చెప్పబట్టిందంటే ఉమాకుమారి. ఉమాకుమారి అంటే చాలా చిన్న అమ్మాయి అని, అంటే ఇంకా ఏ విధమైన వాసనలు, కోరికలు దరిచేరనటువంటి ఒక స్థితి, అంటే కోరికలు, వాసనలు దరిచేరనటువంటి భావాతీత సమాధి స్థితి. ఉమాకుమారి అంటే చాలా చిన్న, అంటే ఇంకా ఏ విధమైన కోరికలు, వాసనలు దరిచేరనటువంటి ఒక భావాతీత స్థితికి సంబంధించిన స్థానంగా దీన్ని చెప్పవచ్చు. ఇది సకారాత్మక దృష్టి, అంటే ఏ విషయాన్నైనా పాజిటివ్ గా తీసుకునేటువంటి స్థానము. నెక్స్ట్ సహయోగ్యత, సయోగ్యులు. సయోగ్యులు అంటే ఫ్రెండ్స్, మంచి కోరేవారు, వెల్ విషర్స్, మన గురించి పనిచేసేవారు, అలాంటి వారికి సంబంధించినటువంటి స్థానం. ఇది అభివృద్ధిని తెలియజేస్తుంది, సరైన దిశలో అభివృద్ధి కోసం ప్రయాణం చేసేటువంటి మార్గాన్ని తెలియజేస్తుంది. స్థిరత్వం ఎక్కువ, శాంతిని తెలియజేస్తుంది. ఈ స్థానం పాజిటివ్లీ చార్జ్ అయితే మనిషి చాలా స్టేబుల్ గా ఉంటాడు, అంటే మానసికంగా పరిపక్వంగా ఉంటాడు కాబట్టి స్టేబుల్నెస్ వస్తుంది, స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు. సంతుష్టి, వృద్ధి, మానసిక సుఖం, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాడు. నెక్స్ట్ ఇది శక్తి కేంద్రం, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. నెక్స్ట్ శివస్థానం. టోటల్ ఈశాన్య స్థానాన్ని గురించినటువంటి వివరణ మొత్తం ఈ అపవత్స్ అనేటువంటి దేవతా స్థానమే చెబుతుంది. అంటే శివుడి యొక్క శక్తి, ఉమాకుమారి యొక్క శక్తిని తెలియజేసే పూర్తి సామర్థ్యం ఈ అపవత్స్ అనేటువంటి దేవతా స్థానానికి ఉంది. ఒకవేళ ఈ అపవత్స్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే, వాస్తు విరుద్ధంగా ఉండడం అంటే ఫ్లోర్ పగిలిపోయి ఉండడం, పెచ్చులు ఉండడం, యాంటీ కలర్ ఉండడం, అక్కడ శల్యం ఉండడం, అక్కడ టాయిలెట్ ఇవ్వడం, లేదా ఒక సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలు.
ఇలాంటి వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎలాంటి స్నేహితులు, సయోగ్యులు అంటే మంచి కోరేవారు ఎవరు ఉండరు. అశాంతి, లక్ష్యాలు, కోరికలు మళ్ళీ మళ్ళీ మారిపోతూ ఉంటాయి. అంతేకాదు ఆ ఇంట్లో మ్యారేజ్, పెళ్లిళ్ళు జరగవు లేదా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అవడం అంటే చాలా సమయం, అంటే పెళ్లి వయసు దాటిపోయినా కూడా ఇంకా మ్యారేజెస్ జరగవు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నట్టయితే ఆ ఇంట్లో అపవత్ అనేటువంటి దేవతా స్థానంలో వాస్తు దోషం ఉండొచ్చు అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే అపవత్ దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేయాలి.